పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం మొక్కలు నాటారు కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి. టీబీ జీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ. ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ కేటీఆర్ ఒక డైనమిక్ లీడర్, విజన్ ఉన్న నాయకుడు అని, రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని, మనకి కూడా మంచి రోజులు వస్తాయన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే రాజకీయాల్లో అతిపెద్ద స్థాయికి వెళ్లాలని, మనలాంటి వాళ్ళందరికీ భరోసానిచ్చే లీడర్ రామన్న అని మాజీ ముఖ్యమంత్రి తనయుడు ఆయన కేటీఆర్ కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాపు కృష్ణ మాట్లాడుతూ అధికారం కోసం వచ్చేవారు వస్తున్నారు, పోయేవాళ్లు పోతున్నారు, కార్యకర్తలు అనేటి వాళ్లు ఎప్పుడు కేటీఆర్ కు అండగా ఉంటారని, ఈ పుట్టినరోజు కార్యక్రమం మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజలందరికీ మధ్యలో జరుపుకునే విధంగా మనందరం ఆశీర్వదించాలని మరొకసారి కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి కాజాబక్ష్, షరీఫ్ షమి, బాబు జానీ, మజీద్, సూరిబాబు, రాసపెల్లి, శ్రీను, మైజునుద్దీన్, శ్రీహరి, మధు, వెంటయ్య మరియు మహిళలు బిస్మిల్లా, బి వాసుకి, చైతన్య, లక్ష్మీ నరసింహ, కుసుమ, చంద్రకళ లక్ష్మి, రాజారాణి తదితరులు పాల్గొన్నారు. మా నివాసం ముందే అన్నకు ఘనంగా పండగ వాతావరణంలో ఒక మొక్క నాటి కేక్ కట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి టీబీజీకే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ చీఫ్ సెక్రటరీ కాపు కృష్ణ గారికి గౌరవంగా ఆహ్వానిస్తూ, అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, చిన్నారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో మన తెలంగాణ ఎలా ఉంది అన్నది అందరికీ తెలిసిందే. గత 6 నెలలుగా ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా అందరికీ తెలిసిందే. ఏ విషయంలోనైనా అంటే ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం కాకపోవచ్చు, కానీ మన డైనమిక్ లీడర్ అయినటువంటి కేటీఆర్ అన్న ఒక విజన్ ఉన్న నాయకుడు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ ఫామ్ చేస్తుంది. మనం ఏ విధంగా అయితే ఇన్ని రోజులు బాధపడతా ఉన్నామో మనకి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలుపుకుంటున్నాను. మన కేటీఆర్ అన్న నిండు నూరేళ్లు మంచిగా ఉండాలని చెప్పి, అదే విధంగా రాజకీయంలో కూడా ఇంకా అతిపెద్ద స్థాయికి పోవాలి రానున్న రోజుల్లో. మనలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో భరోసానిచ్చేటటువంటి లీడరు రామన్న అని తెలియపరుస్తూ, మాజీ ముఖ్యమంత్రి తనయుడైనటువంటి రామన్నకు మనందరి తరపున పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామన్న. మీరు మంచిగా ఉన్నట్టయితేనే తెలంగాణ బాగుంటుంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుంటారు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అధికారం ఎక్కడుంటే అక్కడికి పోయే వాళ్ళు మాత్రమే పోయారు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారని కూడా తెలియపరుస్తూ, రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫామ్ చేస్తుంది. మనందరు భవిష్యత్తులో కుటుంబాలు కూడా బాగుపడతాయని తెలియజేస్తూ, మా అందరి తరఫున మరొకసారి రామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. ఐకాన్ రామన్న జన్మదిన వేడుకలకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ, జై రామన్న, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కాపు కృష్ణ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గారికి కూడా స్వాగతం పలుకుతూ, ఏదైతే కేటీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నామో, గతంలో జరిపిన దానికి భిన్నంగా కూడా ఈ రోజు కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. అధికారం కోసం వచ్చే వాళ్ళు వచ్చారు, పోయే వాళ్ళు పోయారు, కానీ కార్యకర్తలు అనే వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి అండగా ఉంటారు, కేటీఆర్ గారికి అండగా ఉంటారని తెలియజేస్తూ, అలాగే ఏదైతే పుట్టినరోజు కేటీఆర్ గారు జరుపుకుంటాలో రాబోయే కాలంలో మళ్ళీ కూడా అత్యుత్సాహంతో ప్రజలందరి మధ్య వచ్చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే విధంగా మనమందరం కేటీఆర్ గారిని ఆశీర్వదించాలి రాబోయే కాలంలో అని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి రా కేటీఆర్ అన్న హ్యాపీ బర్త్డే అనండి అనండి. ఓకే, హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే. గట్టిగా మీ స్కూల్ అలా కట్టారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే.